హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వచ్చేసి చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఈరోజు మనం అయితే ఒక వెహికల్ కొనడానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. డైరెక్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించేయచ్చు, కానీ మీకు ఎందుకు కొంటున్నాను ఏంటని అర్థం కావాలి కాబట్టి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నుంచి అంటే ఇది ఒక నార్మల్ వ్లాగ్ లాగా. మీకు ఇలా కూడా వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. నాకు అసలే సిగ్గుగా ఉంది ఎటు నుంచి ఎవరు వస్తారా అని చెప్పి. ఈ రోజు ఏదో అమెజాన్ డెలివరీ అంట, డెలివరీ అన్న వస్తాడేమో అని చెప్పి భయం వేస్తా ఉంది, అంటే సిగ్గేస్తుంది. ఈ రోజు వెదర్ అయితే చాలా కూల్ గా ప్లెజెంట్ గా భలే ఉంది. అసలుకి ఎండే లేదు, వర్షం పడతా ఉంది, చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి, పెద్ద వర్షం పడట్లేదు. చాలా చల్లగా భలే ఉంది వెదర్ అయితే. చూడండి చూపిస్తాను. అదనమాట మ్యాటర్. ఫస్ట్ గా ఏంటంటే హనీని స్కూల్లో వదిలిపెట్టాలి. ఈ రోజు ఆఫ్ పెట్టేస్తాం అనమాట. ఆఫ్ పెట్టడం అంటే నాకు మొత్తం 3 షిఫ్ట్లు ఉంటాయి. ఈ రోజు ఈవినింగ్ షిఫ్ట్ చేసుకున్నాము, అంటే హాఫ్ డే మాత్రమే. ఈవినింగ్ 6 స్టార్ట్ అవుతుంది వరకు. 6 లోపల మళ్ళీ మొత్తం అన్ని వర్క్స్ అన్ని ఫినిష్ చేసేయాలా. సో ఫస్ట్ ఏంటంటే హనీని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి ఆ తర్వాత వెళ్ళి వెహికల్ కి మనం మనీ పే చేసి సైన్ సిగ్నేచర్స్ ఏవి ఉంటాయి కదా, ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వచ్చేస్తాము. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ వెళ్ళి వెహికల్ అయితే డెలివరీ తీసుకోబోతున్నాము. అసలు ఏంటి మ్యాటర్ అయిందని మొత్తం మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద వచ్చేస్తుంటది. కానీ వెహికల్ ఏంటి అనేది ఏంటంటే ఒక స్కూటీ అయితే తీసుకోబోతున్నాను అనమాట. అది నేను అనుకునింది ఒకటి, మన లైవ్ లో కూడా అడిగాను అనమాట, ఏ స్కూటీ నేను ఒక స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నాను, ఏది తీసుకోవాలని చెప్పి పోల్ లాగా ఒకటి పెట్టాను, మన లైవ్ స్ట్రీమ్ పెట్టాను. లైవ్ స్ట్రీమ్ మిస్ అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో లైవ్ అనే ట్యాబ్ లో లైవ్ పెట్టుంటాను చూడండి. లైవ్ కూడా బాగుంటుంది, అప్లోడ్ చేసేసాను ప్రతి లైవ్ వీడియో ఇప్పుడు దాకా నేను పెట్టినవి బాగుంటాయి అవి కూడా. అండ్ ఏ స్కూటీ తీసుకుందాం అని అడిగితే అందరూ ఏంటంటే యాక్టివా అని చెప్పారు, కానీ మా అమ్మకి యాక్టివా నచ్చలేదు. చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళాం అనుకో, 10 స్కూటీలు వెళ్ళాయంటే 10లో 9 యాక్టివాలే ఉంటాయి అనమాట. అప్పుడు ఆ 9లో మంది కూడా కలిసిపోద్దిరా, డిఫరెన్స్ ఏముంటుంది అని అంటే సరే అని చెప్పి వేరే తీసుకుందని ట్రై చేస్తున్నా. వెస్పా కూడా అసలు కాదు. మీరు ఏది అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మంచి కీ చైన్ కూడా కొన్నా, చెప్తా ఇప్పుడు. ఆ కీ చైన్ అన్బాక్సింగ్ చేద్దాం, ఆగండి. కీ చైన్ కూడా అన్బాక్సింగ్ చేయాలా అని అంటారేమో, అది చాలా స్పెషల్. అండ్ ఇప్పుడు దాకా నేను కొన్న వాటిలో కాస్ట్లీయెస్ట్ కీ చైన్ అదే, ఎందుకో కూడా చెప్తా. అండ్ మనం అయితే ఇప్పుడే తీసుకొచ్చేస్తాం, ఇదిగోండి ఇదే అనమాట కీ చైన్. నేను తీసుకొచ్చిన కీ చైన్ యాపిల్ ఎయిర్ ట్యాగ్ అయితే కొన్నాను. ఎందుకు కొన్నానంటే ఇది నేను ఇప్పటికే ఆల్మోస్ట్ ఎన్ని కీస్ పోగొట్టానంటే, వెళ్ళిన ప్రతి దగ్గర ఏదో కీ పోగొడతాను అనమాట. ఆ కీ మార్చాలంటేనో మొత్తం కంప్లీట్ బైక్ లాక్ సెట్ మొత్తం మార్చాలి. అందుకే ఈసారి కీ మిస్ అవ్వకుండా ఎయిర్ ట్యాగ్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది మన కీ చైన్ లో అయితే వేద్దాం. మళ్ళీ దీన్ని వేయడానికి ఒక కీ చైన్ కొన్నాను, అంటే ఎయిర్ ట్యాగ్ ఎంత బుడ్డగా ఉంటుంది అనమాట. చూపిస్తా, దీన్ని ఓపెన్ చేసి దీని లోపల పడుతుంది అది. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇంకా నో మోర్ పోడాలు ఉండవు, రాడాలే. ఎందుకు టైం వేస్ట్ ఇదంతా, ఒకసారి ఓపెన్ చేసి మొత్తం చూపించేస్తాను, ఒక సెకండ్ వెయిట్ చేయండి. అండ్ ఇదిగోండి ఇది ఎయిర్ ట్యాగ్, ఇంత బుడ్డగా ఉంటది అనమాట. ఇది మనకేంటంటే నాది iOS డివైస్ గానీ అయితే మీది ఎక్కడున్నా గానీ 1 సెంటీమీటర్ గ్యాప్ లో కానీ మీకు ఎంత దగ్గరలో ఉన్నా కానీ చూపించేస్తుంది అనమాట ఇది. సో ఎయిర్ ట్యాగ్ అయితే తీసుకొచ్చేసాను. మీ ఇంట్లో పెట్స్ ఏమన్నా ఉంటే పెట్స్ కూడా వేయొచ్చు, ఇట్లా మెడలో కాలర్ లో కట్టేసేయచ్చు అనమాట. సచ్ దట్ ఏంటంటే ఆ పెట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయాలి పైనుంచి. ఇలా ఓపెన్ చేసి దీని లోపల ఎయిర్ ట్యాగ్ ని ప్లేస్ చేయాలి. ఈ లెదర్ కేసే 500 అంట. యాపిల్ తో పెట్టుకుంటే అట్టు ఉంటుంది మరి. ఎయిర్ ట్యాగ్ ఒక 3500 పడింది, ఆఫర్ లో కొన్నా. కీ చైన్ కూడా యాపిల్ కీ చైన్ వేసాం. ఇటు సైడ్ చూడడానికి ఏమో వైట్ గా ఉంది, ఇటు సైడ్ చూడడానికి ఏమో మన కొత్త స్కూటీ కీ చైన్ ఇదే. సూపర్, ఇంకా మిస్ అయ్యే ఛాన్సే లేదు, మన దగ్గరే ఉంటది. నా ఐడియా కానీ నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఎయిర్ ట్యాగ్ కొనుక్కోండి, ఈ తాళాలని జాగ్రత్త పెట్టుకోండి. మళ్ళీ కలుస్తా, బాయ్. మనమైతే హనీ పాపం స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసి నీట్ గా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇప్పుడు మన స్కూటీకి అయితే మనీ కట్టడానికి వెళ్ళబోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇప్పుడు మీరు ఈ వీడియోని 2 సెప్టెంబర్ చూస్తున్నారు, అంటే మండే ఈ రోజు. కానీ నేను ఈ స్కూటీ గురించి వచ్చేసి బుధవారం అనమాట, 28 ఆగస్ట్ బ్లాగ్ పెట్టడానికి ఎందుకు ఇంత లేట్ అయిందంటే మీ అందరికి తెలుసు కదా ఆల్రెడీ, నాకు చెవి అయితే ఇన్ఫెక్షన్ అయ్యి బ్లడ్ గారుతుంది అనమాట. అందువల్ల ఎడిట్ చేయలేకపోయాను. మనం అయితే ఇప్పుడు ఆల్ సెట్ అయిపోయాం కాబట్టి లాంగ్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తున్నాయి ఛానల్లో. మీరైతే లైక్లు కొట్టాలి ప్రతి ఒక్క దానికి, అలాగే సబ్స్క్రైబ్ కూడా. మనం అయితే హ్యాపీగా కొత్త స్కూటీ కోసం తయారు చేసుకున్న కీ చైన్ పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాం. నేను ఏదో డైరెక్ట్ గా స్కూటీ డెలివరీ తీసుకోబోతానికి పోతున్నట్టు వెళ్తున్నాను. కానీ ఇప్పుడు మనం వెళ్ళే మెయిన్ పర్పస్ ఏంటంటే ఫస్ట్ మనీ కట్టాలంట. దాని ద్వారా చాలా ప్రాసెస్ ఉంటుంది, సైన్లు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి. అదంతా అయిన తర్వాత స్కూటీ మనకు డెలివరీ ఇస్తాను. నేనైతే షోరూమ్ కి వెళ్ళి మనీ కట్టేసి గోడౌన్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట, నాకు కావాల్సిన స్కూటీ సెలెక్ట్ చేయడానికి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తేనే మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లే ఉన్నాయి ఈ గోడౌన్ అంతా. అసలు హైలైట్ ఏంటంటే ఈ గోడౌన్ కానుకొని రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, అలాగే వీళ్ళు షోరూమ్ కానుకొని అలాగే మన దగ్గర కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్లస్ ఈ కంపెనీ బైకులు 2 ఉండబోతున్నాయి ఇప్పుడు. హైలైట్ అసలుకి. హనీ పాపకి అయితే డైలీ హాఫ్ డే అనమాట స్కూల్. 12 అయితే ఇంటికి వచ్చేసింది, లంచ్ చేసింది, బొజ్జో నిద్రపోయింది. డైలీ అయితే 5 కి లేచేది, కానీ ఈ రోజు ఎందుకో 3:30కే లేచేసింది. మన సెంటిమెంట్స్ గురించి తెలిసిందే కదా, ఏదైనా కొత్త వస్తువు కొనబోతుంటే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాం అనమాట. ఆబ్వియస్ గా స్కూటీ దగ్గరికి కూడా మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని అయితే వెళ్ళబోతున్నాను ఇప్పుడు. మామూలుగా డెలివరీ 5 పైన వద్దన్నారు, కానీ అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా మన సబ్స్క్రైబరే, అందుకే మనకు ముందరగానే ఇచ్చేస్తున్నాడు. మనం స్కూటీ కొంటున్నాము చూడు, ఇన్నా ఏమనిందో, మనం స్కూటీ కొంటున్నాం ఈ వంట ఏమన్నావు హరి? మనం స్కూటీ కొనుక్కున్నాము.
ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటది అనమాట. మనం కొనబోయే స్కూటీ బ్రాండ్ వచ్చేసి సుజుకి. నాకేం సుజుకి డబ్బులు ఇవ్వలేదు, రివర్స్ లో నేనే వాడికి డబ్బులు ఇచ్చి మరి నా స్కూటీ కొనుక్కున్నాను అనమాట. నేనైతే టీవీఎస్ లో కొనాలా, హోండాలో కొనాలా, సుజుకిలో కొనాలా అని చెప్పి చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మనకైతే యాక్టివ్ నచ్చింది. కానీ మా మమ్మీకి అయితే యాక్టివ్ అసలు నచ్చలేదు, ఎందుకంటే అందరి దగ్గర అదే ఉంది కాబట్టి. నేనైతే స్పెషల్ గా సుజుకి అయితే షిఫ్ట్ అయిపోయాను. సుజుకి అని చెప్పేసి నాకు తెలిసిపోయింది అని ఎగరబాకండి. సుజుకిలో ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల స్కూటీలు అయితే ఉన్నాయన్నమాట. సుజుకి యాసిస్ ఉంది, సుజుకి ఎవెనిస్ ఉంది, ఇంకా సుజుకి బర్గ్ ఏదో ఉందన్నమాట. దాని పేరు మనకు సరిగా పలకడం రాదు, అదేందో కరెక్ట్ గా ఉంటే కామెంట్ చేయండి. మనమైతే తీసుకోబోతున్న స్కూటీ అయితే సీక్రెట్, ఇంకా సేపట్లో మీకు చూపించబోతున్నాను. హనీ పాప మనకంటే ఎక్కువ ఎక్సైటెడ్ గా ఉంది కొత్త స్కూటీ చూడడానికి. మనం ఇంత అర్జెంట్ గా ఇంత ఫాస్ట్ గా స్కూటీ కొనడానికి ఇక్కడ మెయిన్ రీజన్ ఎవరంటే హనీ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వాడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట దాని నుంచి ఎంత హీట్ వస్తుందో. దాని నుంచి వచ్చే హీట్ కి పాపం హనీ కాళ్ళు అయితే వేడిగా అయిపోతాయి అనమాట. కొంచెం దూరం వెళ్ళగానే పొరపాటుని కాలుగా ఇంజిన్ తగిలితే ఖచ్చితంగా తాటు కూడా వచ్చేస్తుంది. అందుకే అది చూసి భయం వేసి నేనైతే స్కూటీ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. దానికోసమనే కదనమాట, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, ముందు చెప్తాను, వీడియో లాస్ట్ దా చూడండి. నేనైతే నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాను అనమాట. నా మనీతో నేను ఓన్ గా కొనుక్కున్న బైక్ వచ్చేసి క్లాసిక్ 350, దాని తర్వాత ఈ స్కూటీ అనమాట. క్లాసిక్ 350 కొనేటప్పుడు అయితే మామూలు ఒకటి రెండు కాదు, దగ్గర 200 సైన్లు అయితే పెట్టించారు నా చేత. కానీ స్కూటీ కొనేటప్పుడు ఏమంటే లిటరలీ ఒక్క సైన్ కూడా నా చేతి ఒక్క సైన్ కూడా పెట్టలేదు అనమాట. జస్ట్ ఓటీపీ చెప్పాను అంతే, ఆధార్ అథెంటికేషన్ కోసం. ఇంకా అసలు తంబు కూడా లేదు. డైరెక్ట్ గా ఇన్వాయిస్ పేపర్స్, ఇంకా ఇన్సూరెన్స్, పొల్యూషన్ మొత్తం తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశారు. నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. నాకు నార్మల్ గా క్లాసిక్ 350 కొన్నప్పుడు ఫస్ట్ 3 సర్వీసెస్ అయితే ఫ్రీగా ఇస్తానన్నారు. అదే నేను కూడా వీళ్ళని అడిగాను అనమాట, సర్వీస్ ఏమన్నా ఫ్రీగా ఉంటుందా. ఒక్క సర్వీస్ కూడా ఫ్రీ గీరంట, మొత్తం మనమే డబ్బులు కట్టి మరీ చేయించుకోవాలన్నారు. నేనైతే షాక్ అయిపోయాను. అంతకుముందు నా హోండాలో కూడా బైక్ ఉంది, హోండా వాళ్ళు కూడా నాకు ఫ్రీగానే ఇచ్చారు సర్వీసెస్ ఫస్ట్ 5. ఆ సర్వీసెస్ పక్కన పెడితే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇంజన్ మీద ఇంకా మెయిన్ పార్ట్స్ మీద 10 years వారంటీ అయితే ఇచ్చారు. అదైతే నాకు చాలా నచ్చింది. ఇంకా సోదంతా పక్కన పెట్టేస్తే ఇదే అనమాట మన బుజ్జిమండి వచ్చేసింది మన స్కూటీ ఇక్కడికి. నీట్ గా వాటర్ సర్వీస్, అదే స్నానం చేసుకుని వచ్చి గుడ్డగా పేసుకునింది అనమాట. సలిపడుతున్నట్టుంది, ఏసీ షోరూమ్ లో చల్లగా దాంకొని ఉంది. మీరు కానీ ఇక్కడ కానీ ఒకటి గమనించినట్టయితే హనీ పాప అలిగిందనమాట. ఆమెను ముందరకు పిలవకుండా వెనక్కి పంపించేసామని చెప్పి, అందుకే అలిగి ఎక్కడ దాంకొని ఉంది. ఇదే అనమాట మన బుజ్జిముండ సుజుకి S125 ఐ స్క్రీన్. ఇది వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. రైడ్ కనెక్ట్ ఎడిషన్ అంటారు. ఇందులో వచ్చేసి మామూలుగా అనలాగ్ వస్తుంది, కానీ రైడ్ కనెక్ట్ ఎడిషన్ కి మాత్రం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. వల్ల మనకేంద్ర ఉపయోగం అంటే ఉపయోగం ఏం లేదనమాట. ఎచ్చలు పడాలంటే తీసుకోవచ్చు. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే దీన్ని మన ఫోన్ కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఫోన్ లో కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమన్నా వస్తే ముందు డిస్ప్లే లో చూపిస్తుంది. అది యూజ్ అయ్యే ఫీచరే కదా, ఏ యూజ్ లేదంటావేంద్ర ఎచ్చలోడా అని అంటారేమో. కాల్స్ ఎవరు చేస్తున్నారో చూపిస్తారు అంతే, దాన్ని మనం ఎత్తలేమన్నమాట. దండగా డబ్బులు ఎక్స్ట్రా పెట్టి దానికి. ఇప్పటికే నేను స్కూటీని ఆల్మోస్ట్ 100 kilometers పైన డ్రైవ్ చేశాను. నాకైతే ఆ ఫీచర్ వల్ల ఎటువంటి యూజ్ ఏమి అనిపించలేదు. మీరైతే తీసుకోవద్దు, వేస్ట్. తీసుకుంటే స్టార్టింగ్ వేరియంట్ తీసుకోండి, అదే బెస్ట్ అనమాట. ఉన్నోట్లోనే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. మీరు అప్రాక్సిమేట్ గా 15,000 వరకు సేవ్ అవుతాయి. ఈ స్కూటీలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. కానీ మా మమ్మీకి ఎందుకు ఆ కలరే నచ్చింది, ఐ స్క్రీన్. నాకైతే మ్యాట్ బ్లూ కలర్ చాలా నచ్చింది. మీకే కలర్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు తెలిసిందే కదా మిడిల్ క్లాస్ సెంటిమెంట్స్. మనం ఏదైనా కొత్త వెహికల్, స్కూటీ, బైక్ అట్లాంటి ఏమన్నా కొంటే మాత్రం డైరెక్ట్ గా అది ఇంటికి రాదనమాట. అట్నుంచి అట్టే గుడికి వెళ్ళి పూజ అయిపోయి ఆ తర్వాత ఇంటికి వస్తుంది. ఇప్పుడు మనం కూడా మన స్కూటీని తీసుకొని గుడికి అయితే వెళ్ళిపోతున్నాం పూజ చేయడానికి. నాకైతే వినాయక స్వామి అంటే చాలా ఇష్టం అనమాట, సెంటిమెంటల్ గా. నేను ఏదైనా కొత్త వెహికల్ కనుకుంటే ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అని చెప్పి చూడను అనమాట. అది బుధవారం అయితే చాలు, నాకు ప్రతి బుధవారం మంచి రోజు. ఎందుకంటే వినాయక స్వామి దగ్గరికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా బండి తీసుకొని. మనం అయితే గుడి కంటే ముందర పెట్రోల్ బంక్ వెళ్ళిపోయాము. సచ్చిన 1,20,000 పెట్టి బండి కొంటే 6 లీటర్ పెట్రోల్ కూడా లేదు. అందుకే డైరెక్ట్ పెట్రోల్ బంక్ తీసుకెళ్లి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసాను బండికి. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బండి రేట్ 1,20,000 అనుకోండి, 1,30,000 అమ్మినా పర్లేదు, అంటే 10,000 లాస్ వచ్చినా పర్లేదు, కానీ దానికి ఏదైనా 100 రూపాయలు ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చామంటే ఫుల్ ఖుషి అయిపోతాం అనమాట. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. స్కూటీలు, బైకులు గట్రా తోలేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోండి అయ్యా. నేను ఈ వీడియోలో ఎందుకు పెట్టుకోలేదంటే గుడి మా ఇంటి పక్కనే, అట్ ద సేమ్ టైం ఇంకా మనం ఆత్రంగా ఫ్యామిలీతో అయితే వచ్చేసాం అనమాట. హెల్మెట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. మీరైతే ఖచ్చితంగా పెట్టుకోండి. మనం అయితే ఇప్పుడు బండికి ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకుని హ్యాపీగా జాలీగా హనీ పాపతో అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అదే వినాయక స్వామి గుడి. మన బండికి అయితే ఇప్పుడు పూజ చేయించబోతున్నాం ఫ్యామిలీతో కలిసి. హైలైట్ ఏంటంటే హనీని తీసుకుని నేను అలా స్కూటీలో వెళ్తా ఉన్నాను. వాట్సాప్ కి అయితే హనీది నాది ఫోటోస్ అయితే వచ్చేసాయి. కొత్త స్కూటీ ఎవరబ్బా అని చూస్తే దీపు బ్రో పంపించాడు అనమాట. బ్రో కూడా మనలాగే యాజ్ టీజ్ అదే స్కూటీ కొనేసాడు. మనం కొన్నాం 3 రోజులకి. గుడేమో 5 గంట ఓపెనింగ్, మనమేమో ఆత్రం పడి 4:30కి వెళ్ళిపోయాము. మనమే అనుకుంటే మనలాగా ఇంకా చాలా మంది అయితే చాలా తొందరగా వచ్చేసారు పూజ చేపించేసుకుందాం అని చెప్పి. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంటుంది అనమాట. ఈ గుడి అయితే చాలా ఫేమస్ వెహికల్ పూజలకి. 6 o'clock అలాగానే వచ్చామంటే ఇంకా గంటన్నర అవుద్ది పూజ అవడానికి. ఎందుకంటే అంత ఫేమస్ ఇక్కడ, చాలా నమ్మకం అనమాట ఈ గుడి అంటే. మన నెల్లూరు VRC సెంటర్ లో ఉంటది వినాయక స్వామి. ఇక్కడికి మన అలాంటి బుజ్జి స్కూటీలే కదనమాట, పెద్ద బెంజ్లు, BMW, ఔడీ కార్లతో సహా ప్రతి ఒక్కరు పూజ చేయించుకుంటారు. అంత ఫేమస్ ఇక్కడ. నాలాగే ఇంకొకరు కూడా వచ్చేసారు సుజుకి యాసిస్ తీసుకొని.
చిన్నప్పుడు స్కూల్లో ప్లెజ్ టైమ్ లో పిల్లకాయలందరినీ క్యూలో నిలబెట్టమన్నట్టు పూజారి గారు చంద్రబండ్లు వరుసగా పెట్టమన్నారు. వచ్చి గంధపు నీళ్లు జల్లేసి బొట్లు పెట్టేశాడు. కొత్త బండ్ల టైర్ల కింద నిమ్మకాయలు ఎందుకు పెడతారు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దాని రీజన్ ఏంటంటే పురాతన కాలంలో అప్పట్లో ఎద్దులు ఉండేవన్నమాట, ఎద్దుల బండ్లు. ఆ ఎద్దులు వెళ్ళి ఉదయం అంతా పొలం దున్నేసి వస్తాయన్నమాట. సో ఆ మట్టి వల్ల వాటి కాళ్ళ కింద బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటుంది. అందుకని వాటి కింద నిమ్మకాయలు పెట్టి వాటిని తొక్కిచ్చేవాళ్ళు ఆ బ్యాక్టీరియా పోవడానికి. అదే సంస్కారం కంటిన్యూ అయితే ఇప్పుడు మన బండ్ల కింద కూడా పెట్టేస్తున్నాం అనమాట. అదే పెద్ద సైన్స్ ఏం లేదు దీని వెనక. అలానే ఇప్పుడు మా పంతులు గారు కూడా మన బండికి అలా దిష్టి తీసాడు టెంకాయ తోటి, అలాగే నిమ్మకాయలు పెట్టిచ్చేసి ఆ నిమ్మకాయలు నా చేత తొక్కిచ్చేసాడు అనమాట. ఇదే అనమాట హనీ ఇంకా సాయి కొత్త బండి కథ. హనీ ఇంకా సాయి కొత్త బండి కథ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే 2 వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.